హాయ్ అండి. ఈ వీడియోలో నేను మీకు చెప్తాను చూడండి. ఆయిలింగ్ అనేది ఎలా చేసుకోవాలి, డస్ట్ పార్టికల్స్ అనేవి ఎలా రిమూవ్ చేసుకోవాలి, క్లీనింగ్ మొత్తం మిషన్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. అది కిన్లీ సోడా అని అనుకునేరు ఆయిల్ అండి. అంటే బాటిల్ లేదని చెప్పేసి దాంట్లో పెట్టానన్నమాట. ఈ మిషన్ చూడండి, నేను ఎలా అయితే ఆయిలింగ్ చేసుకుంటున్నానో అలాగే సేమ్ ఆయిలింగ్ చేసుకోండి. ఫస్ట్ స్టిచ్ పడే దగ్గర ఆయిల్ అలా చేసుకున్న తర్వాత సైడ్న కూడా సేమ్ ఈ కింద కూడా పార్ట్లో అలానే మిషన్ ఆయిలింగ్ అనేది మొత్తం ఆయిలింగ్ చేసుకోవాలి. డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత నేనైతే ఎంత డస్ట్ అనేది తీసానో అండి, అసలు చాలా డస్ట్ పట్టుకుపోయిందనమాట. ఆ దారాలు మొత్తం లోపల ఇరుక్కుపోయినాయి. ఎప్పటి నుంచో క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ చాలా బ్లౌజెస్ ఉండటం వలన నాకు క్లీనింగ్ చేయడానికి చాలా టైం దొరకట్లేదనమాట. మినిమం 1 అవర్ పట్టిద్ది టోటల్గా క్లీనింగ్ చేయాలి అంటే. సో నేను క్లీనింగ్ అనేది నిన్న చేశాను. నేను క్లీనింగ్ చేసిన తర్వాత వీడియో అనేది ఈరోజు పోస్ట్ చేద్దామని చెప్పేసి ఆపాను. ఆ క్లీనింగ్ చేయడానికే టైం సరిపోయింది. తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కొంచెం టైం కుదరక నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నేను కూడా పాస్ట్లో నాకు తెలియక టైలరింగ్ చేసేటప్పుడు కొంచెం దారం విరుక్కున్నా సరే ఏదో పాడైపోయింది అనుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోదాము అని అనుకునేదాన్ని. తర్వాత తెలిసిన ఒక అంకుల్ ద్వారా తెలుసుకున్నాను టైలరింగ్లో ఏముంటాయి, ఇరుక్కుపోయినా సరే దారం అలాగ తీయడానికి ఎలా మనం చేసుకోవాలి అనేది ఒక 2 టైమ్స్ చూసుకున్నాను. తర్వాత నాకు అలవాటు అయిపోయింది. నెక్స్ట్ నుంచి ఏ రిపేర్ వచ్చినా సరే నేనే చేసుకుంటాను. ప్రాబ్లం అయితే నాకు ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. మీకు ఇలాగ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, మిషన్లో ఏమైనా ఫాల్ట్ అని అనిపించినా నా ఛానల్లో చూడండి. నేను ఎవ్రీ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.